హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఈ వీడియోలో మనము నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటన గురించి డిస్కస్ చేద్దాం. రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ యొక్క 5 దేశాల పర్యటనల మీద నరేంద్ర మోదీ గారి గురించి, నరేంద్ర మోదీ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. గతంలో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత, అంటే చాలా సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ గారు 5 దేశాలను ఒకేసారి పర్యటించడం జరిగింది. మరి ఈ దేశాలతో నరేంద్ర మోదీ గారు ఏ అవార్డ్స్ తీసుకున్నారు, అదేవిధంగా ఈ దేశాలతో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అగ్రిమెంట్స్ ఏమైనా కుదిరినాయి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈ సమావేశాల్లో భాగంగానే అంటే ఈ దేశాలతో మీట్ అయ్యేటువంటి భాగంలోనే మనకి బ్రిక్స్ ప్లస్ సమావేశం అని చెప్పేసి బ్రెజిల్లో జరిగిందండి. ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనం రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఒక బిట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు వెళ్ళిన ప్రతి కంట్రీకి కూడా ఒక అవార్డు, ఆ దేశానికి సంబంధించిన హయ్యెస్ట్ ఆనర్ని నరేంద్ర మోదీ గారికి ఇస్తుంది. మరి నరేంద్ర మోదీ గారు ప్రతిసారి కూడా ఇది 144 కోట్ల మందికి ఇస్తున్నటువంటి అవార్డుగా నేను భావిస్తున్నానని చెప్పేసి ప్రతిసారి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి దీని మీద ఏదైతే నరేంద్ర మోదీ గారి పర్యటన మీద ఈ వీడియోలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. అవేంటో 1 by 1 చూద్దాం. చూడండి, ఫస్ట్ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఏ దేశ పర్యటనకు వెళ్ళారు అంటే ఒక ఆర్డర్గా చూడాలండి. అంటే జిగ్జాగ్గా కాకుండా ఒక దేశానికి సంబంధించి ఒక ఆర్డర్గా ఫస్ట్ ఏ దేశం వెళ్ళారు, ఆ తర్వాత ఏ దేశం వెళ్ళారు, ఆ తర్వాత ఏ దేశం వెళ్ళారు, అలా ఒక ఆర్డర్గా చూడాలి తప్ప జిగ్జాగ్గా చూడకూడదు. మరి ఫస్ట్ ఏదైతే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ 5 దేశాల పర్యటనలో భాగంగా అంటే మనకి జూలై 2వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు కూడా 5 దేశాల పర్యటన చేశారు. ఆ దేశాలు ఏంటి సార్ అంటే ఆ దేశాలు చూసినట్లయితే ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ నమీబియా, ఈ 5 దేశాల పర్యటన చేపట్టడం జరిగింది. దాంట్లో మొదటి దేశం నరేంద్ర మోదీ గారు వెళ్ళింది ఘనా దేశం అండి. ఘనా దేశానికి సంబంధించి జూలై 2వ తారీఖు 3వ తారీఖు పర్యటన చేపట్టారు. అయితే ఈ ఘనా దేశానికి సంబంధించి మరి ఘనా దేశానికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏంటి సార్, ఇక్కడ మనం చూసినట్లయితే దాని క్యాపిటల్ వచ్చేసరికి అక్రా అని చెప్పేసి అంటామండి. అక్రా అనేది ఘనా యొక్క క్యాపిటల్. 30 సంవత్సరాల తర్వాత ఘనా దేశాన్ని పర్యటించడం జరిగింది ఒక భారతదేశ ప్రధాని. ఎన్ని సంవత్సరాల తర్వాత? 30 years తర్వాత మన భారతదేశ ప్రధాని ఘనా దేశం వెళ్ళడం జరిగింది. అయితే ఘనా దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారి పేరు జాన్ ద్రమాని మహామా అని చెప్పేసి అంటామండి. వీరిని మీట్ అవడం జరిగింది. అయితే ఈ దేశంతో పాటు ఏదైతే ఆఫ్రికా ఖండం ఉంటుందో ఆ ఆఫ్రికా ఖండాన్ని గురించి కూడా నరేంద్ర మోదీ గారు ఆ దేశ పార్లమెంట్ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మీకు 2 పదాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి ECOWAS అని చెప్పేసి అదొకటి, అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ ఒకటి. ఈ రెండింటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నరేంద్ర మోదీ గారు పర్టికులర్గా ఆఫ్రికా ఖండానికి సంబంధించి అదేవిధంగా ఇకోవాస్ గురించి మాట్లాడటం జరిగిందని. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగమే. ఫస్ట్ మనము ఇకోవాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఇకోవాస్ అని చెప్పేసి అంటామో దీని ఫుల్ ఫామ్ ఏంటి సార్, మనం ఒకసారి చూసినట్లయితే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే నైజీరియా దేశంలో ఉంటుందండి. నైజీరియా, దాని క్యాపిటల్ వచ్చేసరికి అబూజా అని చెప్పేసి అంటాం, అక్కడ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాలు ఏదైతే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో మొత్తము 12 సభ్య దేశాలు ఉంటాయండి. 12 సభ్య దేశాలు ఉంటాయి. అంటే ఈ సభ్య దేశాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. ఇవి కూడా అభివృద్ధిలో భాగం కావాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే ఒమర్ టౌరేరే అని చెప్పేసి ఈయన గాంబియా దేశానికి సంబంధించిన పర్సన్. వీరు ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. దీంట్లో ఉన్న సభ్య దేశాలు 12 అని చెప్పేసి అంటాం. మరొకటి చూసినట్లయితే ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి అంటామండి. మరి యొక్క ఆఫ్రికన్ యూనియన్ అనేది ఎప్పుడు ఏర్పడింది సార్? 2002లో ఏర్పడటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్? ఇథియోపియా, దాని క్యాపిటల్ అడిస్ అబాబాలో ఉంటుంది. ఎక్కడండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి అడిస్
అబాబా అని చెప్పేసి అంటామండి. అబాబా ఎక్కడ? ఇది ఇథియోపియాలో ఉంటుంది. మరి దీంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత సార్? ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ వచ్చేసరికి 55 కంట్రీస్ ఉన్నాయండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 55 సభ్య దేశాలు ఉంటాయి. సో మరి లాస్ట్ టైం ఆఫ్రికన్ యూనియన్కి రండి, మన భారతదేశంలో జరిగినటువంటి 2023లో G20 సమావేశం జరిగింది కదా, దాంట్లో ఆఫ్రికన్ యూనియన్ కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. సో మనం యూరోపియన్ యూనియన్ ఎలా అంటామో ఆఫ్రికన్ యూనియన్ కూడా 55 సభ్య దేశాలు ఉంటాయి. మరి దీనికి ప్రస్తుతము 23వ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే, సో 23వ చైర్మన్ గా దీనికి జావో ఎవరండి? సో మనకి జావో లౌరెన్కో అని చెప్పేసి అంటాం. అంగోలా దేశానికి సంబంధించిన ఆయన వీరు ఆఫ్రికన్ యూనియన్ కి చైర్పర్సన్ గా ఉండడం జరిగింది. సో ఇవి కూడా మనం స్టాటిక్ పార్ట్ లో గుర్తుంచుకోవాలి. సో ఎందుకు సార్ అంటే, సో దీనికి సంబంధించి స్ట్రాటజిక్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ టైస్ వేటితో టైప్ అవ్వాలి? ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సో ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఘనా దేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ హానర్ అనేది నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఏంటి సార్ అంటే అది ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అనే అవార్డును ఇవ్వడం జరిగింది. ఇది ఒక పాయింట్. అదేవిధంగా మరి ఘనా దేశంతో మొత్తం ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి సార్ అంటే 4 అగ్రిమెంట్స్ జరిగినాయండి. అవి ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారండి. ఆ 4 అగ్రిమెంట్స్ మనం చూసినట్లయితే కల్చరల్ ఎక్స్చేంజ్ మీద అంటే సంస్కృతి సాంప్రదాయాల మీద, స్టాండర్డ్స్ మీద అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి, ట్రెడిషనల్ మెడిసిన్ మీద, అదేవిధంగా జాయింట్ కమిషన్స్ని కూడా ఏర్పాటు చేసుకుందాం అనే అంశాల మీద, ఈ 4 అంశాల మీద ఆ టర్మ్స్ అనేది గుర్తుంచుకోండి. ఈ 4 అంశాల మీద మనకి ఘనా దేశంతో MOU జరగడం జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు వెళ్ళిన దేశము ట్రినిడాడ్ టొబాగో అనేటువంటి ఒక దేశము. సో ఈ ట్రినిడాడ్ టొబాగో అనే దేశాన్ని జూలై 3-4 తేదీల్లో విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రినిడాడ్ టొబాగో దేశం అనేది సో మనకి ఏదైతే మనకి 1962లోనండి 1962లోనండి. సో 1962లో యూకే దేశం నుంచి స్వతంత్రాన్ని పొందిన దేశము ట్రినిడాడ్ టొబాగో అనే దేశం అని చెప్పేసి అంటాం. అయితే ఈ ట్రినిడాడ్ టొబాగో దేశం యొక్క క్యాపిటల్ మనం చూసినట్లయితే అంటే రాజధాని మనం చూసినట్లయితే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి అంటామండి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి అంటాము. ఇది ఒక పాయింట్. 1999 తర్వాత ఒక దేశ ప్రధాని ఈ ట్రినిడాడ్ టొబాగో దేశం వెళ్ళడం నరేంద్ర మోదీ గారే. అయితే ఈ ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించి కూడా హైయెస్ట్ హానర్ ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో అనే ఒక అవార్డుని నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. అయితే ఈ ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించి సో ప్రెసిడెంట్ కానివ్వండి, PM కానీ ఇద్దరు కూడా మన భారత సంతతికి సంబంధించిన వారే. సో అయితే ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ మనం చూస్తే క్రిస్టైన్ కార్లా అని చెప్పేసి అంటామండి. ఆ పేరు ఏంటి సార్ అంటే క్రిస్టైన్ కార్లా కంగాలు అని చెప్పేసి అంటామండి. సో వీరే మీరు పిక్లో చూస్తున్నారా, వీరే. సో వీరు సో తమిళనాడు స్టేట్కి సంబంధించి అంటే వాళ్ళ యొక్క మూలాలు తమిళనాడులో ఉన్నాయండి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అవన్నీ కూడా. సో అదేవిధంగా ప్రధానమంత్రి చూసుకున్నట్లయితే ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించి చూసినట్లయితే మనకి ఏదైతే కామ్లా ఈమె కూడా లేడీ అనండి. కామ్లా పర్సాద్ బిసేసర్ అని చెప్పేసి అంటామండి. బిసేసర్ అని చెప్పేసి అంటాము. వీరు బీహార్, మన భారతదేశానికి సంబంధించే బీహార్ స్టేట్కి సంబంధించి మూలాలు ఉన్నటువంటి ఆమె. సో వీరు వచ్చేసరికి తమిళనాడు సో స్టేట్కి మూలాలు ఉన్నటువంటి ఆమె, అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అక్కడి నుంచి ట్రినిడాడ్ టొబాగోకు వలస వెళ్ళడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా ఈ PM ఎవరైతే ఉన్నారో కమ్లా పర్సాద్ బిసేసర్, వీరు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారండి. సో ఆ కమ్యూనిటీ ఏంటి సార్ అంటే గిర్ మితియా అని చెప్పేసి అంటామండి. గిర్ మితియా కమ్యూనిటీకి సంబంధించిన వారు ఎక్కువగా అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది ట్రినిడాడ్ టొబాగో దేశంలో. సో మరి దీనికి సంబంధించి ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో అనే దేశాన్ని నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. సో మరి ఈ దేశంతో కూడా మొత్తము 6 అగ్రిమెంట్స్ అనేది జరగడం జరిగిందండి. మొత్తం 6 ఒప్పందాలు జరగడం జరిగింది. ఒకటి ఫార్మా రంగం మీద జరిగింది, తర్వాత వచ్చేసరికి
క్విక్ రెస్పాన్స్ ప్రాజెక్ట్స్ ఆఫ్, అంటే మనకి ఏదైతే ఇండియన్ గ్రాంట్స్ అసిస్టెంట్స్, అంటే మనకి ఏవైతే ట్రినిడాడ్ టొబాగో దేశంలో మన భారతదేశము కొంత ఆర్థికంగా సహాయం ఇస్తాము, ఆర్థిక చేయూతనిస్తాము, ఆ దేశంలో కొన్ని త్వరగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ని మేము ఫినాన్షియల్ అసిస్టెంట్ చేస్తాము, గ్రాంట్స్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కల్చరల్ ఎక్స్చేంజ్ మీద 2025-2028 వరకు కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ మీద, అంటే సంస్కృతి సాంప్రదాయాల మీద అగ్రిమెంట్ జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ మీద కోఆపరేషన్ మీద అగ్రిమెంట్ జరిగింది. అదేవిధంగా డిప్లొమాటిక్ ట్రైనింగ్ మీద అగ్రిమెంట్ జరగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి ఆ దేశానికి సంబంధించి సో మనకి ఏదైతే మన భారతదేశము అండ్ ట్రినిడాడ్ టొబాగో దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్రికన్ వెస్ట్ ఇండీస్ అనే ఒక యూనివర్సిటీతో కూడా ఒప్పందం జరగడం జరిగింది. సో ఈ యొక్క 6 అగ్రిమెంట్స్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అంటే ఇందాల ఘనా దేశంతో 4, ఇప్పుడు ట్రినిడాడ్ టొబాగో దేశంతో 6 ఒప్పందాలు జరగడం జరిగింది. సో ఆ తరువాత నరేంద్ర మోదీ గారు అర్జెంటీనా దేశం వెళ్ళారండి. సో ఒక ఆర్డర్గా కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు. మరి ఈ యొక్క అర్జెంటీనా దేశానికి సంబంధించి సో జూలై మనకి 4-5 తేదీల్లో అర్జెంటీనా వెళ్ళడం జరిగింది. మరి అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి సార్ అంటే బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పేసి అంటామండి. బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పేసి దీని క్యాపిటల్ గా ఉన్నది. అంటే నరేంద్ర మోదీ గారు సో 57 సంవత్సరాల తర్వాత అండి సో అర్జెంటీనా దేశానికి సంబంధించి లాటిన్ అమెరికన్ దేశాల్లో సో దేశాలలో అర్జెంటీనా ఒకటి. సో అయితే ఈ యొక్క అర్జెంటీనా ప్రెసిడెంట్ గా జవియర్ మిలీ, ఇదిగోండి ఇతనే జవియర్ మిలీ అని చెప్పేసి అన్నారు. లాస్ట్ టైం బ్రిక్స్ సమావేశంలో జాయిన్ అవుతామని చెప్పేసి మళ్ళీ ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే అర్జెంటీనా దేశానికి సంబంధించి సో 57 ఇయర్స్ తర్వాత మన భారతదేశానికి సంబంధించిన పిఎం అర్జెంటీనా దేశం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకి అర్జెంటీనాకి 75 ఇయర్స్ ఆఫ్ ద డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా 2024కి 70 సంవత్సరాలు అండి. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి అర్జెంటీనా దేశంతో. మరి అర్జెంటీనా దేశానికి సంబంధించి కూడా మనకి అర్జెంటీనాకి $5.2 బిలియన్ వర్తకం అనేది ప్రజెంట్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆ దేశానికి సంబంధించిన హైయెస్ట్ హానర్ అయితే ఏమి ఇవ్వలేదులే కానీ ఆ దేశానికి సంబంధించి మనకి ఏదైతే సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పేసి ఒక లోకల్గా, అంటే ఇది ఇంటర్నేషనల్ అవార్డు కాదు. సో ఆ దేశానికి సంబంధించి ఏదైతే బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పేసి ఎందులో మన క్యాపిటల్ అన్నామో ఆ సిటీకి సంబంధించినటువంటి చీఫ్ ఒక ఆయన సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పేసి ఒక చిన్న హానర్ని ఇవ్వడం జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ అవార్డు కాదు, జస్ట్ గౌరవార్థం, ఒక చిన్న హానర్ అన్నట్టు. సో అది జస్ట్ సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటర్నేషనల్ అవార్డ్. మరి ఈ దేశంతో ఏదైతే ఈ యొక్క అర్జెంటీనా దేశంతో కూడా మొత్తం ఎన్ని ఎంఓయూస్ జరిగినాయి సార్ అంటే 6 ఎంఓయూస్ జరిగినాయండి. 6 ఎంఓయూస్ అంటే అగ్రిమెంట్స్ జరగడం జరిగింది. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఏ అంశాల మీద జరిగినాయి సార్ అంటే డిఫెన్స్ అని చెప్పేసి అంటామండి. డిఫెన్స్ అంటే రక్షణ రంగం మీద జరిగినాయి. తర్వాత వచ్చేసరికి వ్యవసాయం, అగ్రికల్చర్ మీద జరిగినాయి. వ్యవసాయం మీద జరిగినాయి. థర్డ్ వచ్చేసరికి మైనింగ్ అని చెప్పేసి అంటామండి, అంటే గనుల మీద జరగడం జరిగింది. సో ఫోర్త్ వచ్చేసరికి ఇంధనం అని చెప్పేసి అంటామండి, అంటే ఫ్యూయల్ అని చెప్పేసి అంటాం, ఇంధనం దాని మీద జరిగిందండి. సో అది ఇంకొకటి ట్రేడ్, వాణిజ్యము అని చెప్పేసి అంటామండి, వాణిజ్యము దాని మీద జరిగింది. సిక్స్త్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అని చెప్పేసి అంటామండి, పెట్టుబడులు అని చెప్పేసి అంటాం. సో వీటి మీద ఈ ఆరిటి మీద కూడా మనకి అర్జెంటీనా దేశంతో ఒప్పందం జరగడం జరిగింది. అదేవిధంగా అర్జెంటీనాగానే ప్రపంచంలో ఫస్ట్ జన్యు మార్పిడితో అశ్వాన్ని సృష్టించారని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో అదేవిధంగా లిథియం ప్రొడక్షన్లో కూడా వన్ ఆఫ్ ద కంట్రీస్గా ఉండడం జరిగింది. సో అర్జెంటీనా అనేటువంటి ఒక దేశం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రెజిల్ దేశానికి వెళ్ళారండి. బ్రెజిల్ దేశానికి సంబంధించి కూడా ఏదైతే బ్రెజిల్ దేశంతో అక్కడ మనకి బ్రిక్స్ ప్లస్ సమావేశం ఏదైతే ఉంటుందో ఆ సమావేశానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. ఆ 17వ బ్రిక్స్ సమావేశం అనేది బ్రెజిల్లోని రియో డి జెనీరియోలో జరిగింది. 17వ ఎడిషన్ అని చెప్పేసి అంటాం. మరి పర్టికులర్గా అంటే ఆ బ్రిక్స్ సమావేశాన్ని అట్లా పక్కన పెడితే, అంటే బ్రిక్స్ సమావేశం కాకుండా బ్రెజిల్ దేశంతో ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి ఇది ఇక్కడ మాట్లాడుకుందాం. బ్రిక్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి, బ్రిక్స్కి సంబంధించి సో తర్వాత చూద్దాం. సో మరి ఈ యొక్క బ్రెజిల్ సమావేశంలో ఎక్కడైతే మనం చూసినట్లయితే బ్రెజిల్ ప్రెసిడెంట్గా లూలా డసిల్వా గారు ఉండడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు లూలా డసిల్వా అని చెప్పేసి అంటాము. వీరు సో మనకి బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు. అయితే మరి ఈ యొక్క బ్రెజిల్ దేశంతో సంబంధించి చూసినట్లయితే ఆ బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ హానర్ సో ద గ్రాండ్ కలర్ ఆఫ్ ద నేషన్, ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క అవార్డుని నరేంద్ర మోదీ గారికి
ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగింది. సదరన్ క్రాస్ అని చెప్పేసి అంటాము. సో దీంతో నరేంద్ర మోదీ గారికి 26 అవార్డ్స్ రావడం జరిగింది గ్లోబల్ పరంగా. అయితే బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఎన్ని జరిగినాయి సార్ అంటే 6 అగ్రిమెంట్స్ జరిగినాయండి. అంటే ఫస్ట్ ఘనా దేశంతో 4, తర్వాత ఘనా తర్వాత ట్రినిడాడ్ టొబాగోతో 6, ఆ తర్వాత అర్జెంటీనాతో 6, తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే బ్రెజిల్ ఉంటుందో దీంతో కూడా 6 అగ్రిమెంట్స్ జరగడం జరిగింది. ఏంటి సార్ 6 అంటే సో మనకి టెర్రరిజం మీద పోరాటం చేయటం కానివ్వండి, అదేవిధంగా సో ఇన్ఫర్మేషన్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొడక్ట్ చేయటం కానివ్వండి, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ మీద కానివ్వండి, తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కానివ్వండి, అగ్రికల్చర్ మీద, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి అని చెప్పేసి అంటాం, పేటెంట్ రైట్స్ అని చెప్పేసి అంటాం, వీటి మీద అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఆ టర్మినాలజీ గుర్తుంచుకొని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మొత్తం 6 అగ్రిమెంట్స్ అనేవి బ్రెజిల్ దేశంతో జరగడం జరిగింది. అదేవిధంగా సో క్రిటికల్ మినరల్స్ గురించి కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడారండి ఈ యొక్క సమావేశంలో, అంటే పర్టికులర్గా బ్రిక్స్ సమావేశంలోనే. అదే మనకి బ్రెజిల్కి సంబంధించి కూడా ప్రజెంట్ $13 బిలియన్ ఉంది, దాన్ని $20 బిలియన్ తీసుకెళ్ళాలి. సో మనకి $20 బిలియన్ అండి. సో $20 బిలియన్ కి సో రెండు దేశాల మధ్య ఏదైతే బైలేటరల్ ట్రేడ్ జరగాలి అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా లాస్ట్ దేశము నమీబియా దేశం వెళ్ళారండి. సో బ్రిక్స్ సమావేశం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో నమీబియా దేశం వెళ్ళారు. మరి నమీబియా దేశానికి సంబంధించి కూడా ప్రపంచంలో ఎక్కువగా చీతాస్ ఉన్నటువంటి దేశం నమీబియా, అందుకే నమీబియానే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ చీతా అని చెప్పేసి అంటారు. మరి అదేవిధంగా నమీబియా దేశానికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, ఓవరాల్ గా 5వ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సో ఒక ఆమె ఎవరైతే ఉన్నారో నెటుంబో నాంది అని చెప్పేసి అంటాము, ఆ నెటుంబో నాందిని గారు నరేంద్ర మోదీ గారు మీట్ అవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు వీరే సో మనకి నెటుంబో నాంది ఎతిన్త్వా అని చెప్పేసి అంటామండి. ఈమె నమీబియా దేశానికి మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్, ఓవరాల్ గా 5th ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాం. మరి అయితే నమీబియా దేశానికి సంబంధించి మనం చూస్తే 27 ఇయర్స్ తర్వాత ఒక భారతదేశ ప్రధాని నమీబియా వెళ్ళడం జరిగింది. సో మరి ఆ సమావేశంలో ఏదైతే నరేంద్ర మోదీ గారు సో ఈ యొక్క సమావేశంలో కూడా ఏదైతే మనకి నమీబియాకి 2023-24 నాటికి $814 మిలియన్ యొక్క ట్రేడ్ ఉందని చెప్పేసి సో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా నమీబియా దేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ హానర్ 27వ అవార్డు అనేది ఓవరాల్గా నరేంద్ర మోదీ గారు పిఎం అయినప్పటి నుంచి కూడా 27వ అవార్డు ఆ దేశానికి సంబంధించి ద మోస్ట్ యాన్షియంట్ ఆర్డర్ ఆఫ్ ద వెల్విచియా మిరాబిలిస్ అని చెప్పేసి అంటామండి. సో పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ లాస్ట్ 2 పదాలు ఏవైతే ఉన్నాయో మిరాబిలిస్ ఒకటి, వెల్విచియా ఒకటి, ఇలాంటి పదాలను గుర్తుంచుకోండి. ఈ అవార్డుని నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. పనిలో పనిగా సో ఓవరాల్గా ఎన్ని అవార్డ్స్ ఇస్తారంటే సో నమీబియా దేశంతో కలిపి 27 అవార్డ్స్ రావడం జరిగిందండి. సో 27 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి. అదేవిధంగా నమీబియా దేశంతో కూడా ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి సార్ అంటే 4 అగ్రిమెంట్స్ ప్రధానంగా 2 ఉన్నాయి, వాటిలో మిగతా 2 కలిపితే మొత్తం 4 అగ్రిమెంట్స్ జరిగినాయండి. సో ఇక్కడ చూస్తే ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏదైతే వ్యాపారవేత్తలుగా ఉండడం కోసము ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఒకదాన్ని నమీబియాలో ఏర్పాటు చేస్తామని భారతదేశం ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ అండ్ మెడిసిన్, సో మనకి హెల్త్ అండ్ మెడిసిన్ మీద ఆరోగ్యానికి సంబంధించి ఔషధాల మీద అగ్రిమెంట్ జరగడం జరిగింది. అదేవిధంగా కోలియేషన్ డిజాస్టర్ రిసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల మీద కూడా సో ఒక అగ్రిమెంట్ జరగడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ లో కూడా నమీబియా దేశం జాయిన్ అవుతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 అగ్రిమెంట్స్ కూడా మనకి నమీబియా దేశంతో జరగడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎంఓయూస్ గురించి ఎగ్జామ్లో బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూస్తే ఏదైతే మనకి ఘనా దేశంతో 4 అగ్రిమెంట్స్, ట్రినిడాడ్ టొబాగో దేశంతో 6 అగ్రిమెంట్స్, అర్జెంటీనా దేశంతో 6 అగ్రిమెంట్స్, బ్రెజిల్ దేశంతో 6 అగ్రిమెంట్స్, లాస్ట్గా నమీబియా దేశంతో 4 అగ్రిమెంట్స్ జరిగినాయి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అండ్ హానర్స్ సో అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 5 దేశాల పర్యటనలో ఒకే ఒక దేశం అవార్డు ఇవ్వలేదు. ఏంటి సార్ ఆ దేశము అంటే దట్ ఈజ్ మనకి అర్జెంటీనా అని చెప్పేసి అంటామండి. సో అర్జెంటీనా ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, సేదే ట్రినిడాడ్ టొబాగో అంటే ఘనా దేశం ఇచ్చింది, ట్రినిడాడ్ టొబాగో దేశం ఇచ్చింది, బ్రెజిల్ ఇచ్చింది, నమీబియా దేశం ఇచ్చింది. ఒక అర్జెంటీనా దేశం మాత్రమే ఆ దేశానికి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ ఇవ్వలేదు. బట్ సిటీ ఆఫ్ బ్యూనస్ ఐర్స్ అని చెప్పేసి ఆ సిటీ చీఫ్ గౌరవార్థం ఒక చిన్న జ్ఞాపికను అంటే ఒక అవార్డు లాంటికి ఇవ్వడం జరిగింది. అది ఇంటర్నేషనల్ అవార్డుగా కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ మరి ఏదైతే నమీబియా దేశం అయిపోయిన తర్వాత నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి విజిట్ చేయడం జరిగిందండి. సో నరేంద్ర మోదీ గారు 8 days 7 flights 6 cities, అదేవిధంగా
5 కంట్రీస్ అండి, 5 కంట్రీస్, 4 హానర్స్, అదేవిధంగా 3 పార్లమెంట్ స్పీచెస్. అంటే ఈ 5 దేశాల్లో 3 పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఏ పార్లమెంట్లో మాట్లాడారు అంటే ఘనా దేశానికి సంబంధించిన పార్లమెంట్లో మాట్లాడారు, అదేవిధంగా ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించిన పార్లమెంట్లో మాట్లాడారు, నమీబియా దేశానికి సంబంధించిన పార్లమెంట్లో కూడా మాట్లాడారు. అంటే ఇప్పటివరకు కూడా నరేంద్ర మోదీ గారు ఓవరాల్గా చూసినట్లయితే 17 దేశాలకు సంబంధించినటువంటి పార్లమెంట్స్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. సో పర్టికులర్గా ఆ 17 దేశాల ఎగ్జామ్లో అవసరం లేదులే, కానీ లాస్ట్గా మన పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా ఆ 3 దేశాల్లో మాట్లాడారు. ఏ 2 దేశాల్లో మాట్లాడలేదు సార్, ఆ దేశ పార్లమెంట్ ఉద్దేశించి ఆ పార్లమెంట్లో మాట్లాడటం అంటే అది ఒక హానర్ అండి. ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడడం అనేది ఒక హానర్. అంటే మన భారతదేశంలో సంబంధించిన ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము అభివృద్ధి చెందుతున్నాం, ఏ విధంగా ప్రపంచానికి మేము తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడటమే. ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు అంటే ఆ దేశ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లే. అంత గౌరవం ఎవరికి వస్తుందండి? సో అది ఒక రెస్పెక్ట్ఫుల్ హానర్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. అలాంటిది నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు కూడా అంటే పిఎం అయినప్పటి నుంచి 2014 నుంచి 2025 లాస్ట్ నమీబియా దేశంతో కూడా కలిపితే 17 దేశాలలో ఉన్నటువంటి పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారు ఆ యొక్క పార్లమెంట్ ఉపన్యాసం చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఓవరాల్గా నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క 5 దేశాల యొక్క పర్యటన. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుంచుకోవాలి. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గతంలో ఇలా నరేంద్ర మోదీ గారి పర్యటనలు కానివ్వండి, లేదా వివిధ దేశాలకు సంబంధించిన వచ్చినటువంటి ప్రధానులు కానివ్వండి, ప్రెసిడెంట్లు కానివ్వండి, పర్యటన చేపట్టినప్పుడు దాని మీద ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ అడిగారు అన్నది మనము గతంలో ఒక ఎగ్జామ్లో ఒరిజినల్ పేపర్ అండి, ఇది నాట్ ఏ మెమరీ బేస్డ్ క్వశ్చన్. సో ఎలా ఒక అవార్డు ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక పర్యటన చేపట్టినప్పుడు కానివ్వండి, క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంటుంది అని మీకు తెలియటం ఉద్దేశంతో ఈ క్వశ్చన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూస్తే క్రింది వాక్యంలో పరిగణించండి. ఆగస్టు 2024లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి రష్యాలో ఒక అధికారిక పర్యటన చేశారు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారము సో ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఏంటండి, సో ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ తో సత్కరించారు అని చెప్పేసి అంటున్నారు. సో రేపు ఇదే మీకు ఘనా దేశంతో పెట్టారనుకోండి, సేమ్ ఇదే ఘనాను ఊహించుకోండి, లేకపోతే ఇక్కడే మనకి నమీబియా దేశాన్ని పెట్టి ఊహించుకోండి, లేకపోతే ఇక్కడ ట్రినిడాడ్ టొబాగో దేశాన్ని పెట్టి ఊహించుకోండి. సో ఇలా అడగడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఓకేనా? సో దీనికి సంబంధించి సో మనకి ఎవరు ప్రదానం చేశారు? రష్యా అధ్యక్షుడు ప్రదానం చేశాడు. అక్కడ కూడా అంతే, ఎవరు ప్రదానం చేశారు, అందుకని ఆ దేశానికి సంబంధించిన ప్రధానుల పేర్లు మీకు చెప్పానండి. ఓకేనా? సో అందువల్ల వాళ్ళు ఎవరు ప్రదానం చేశారన్నది కూడా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొకసారి చూడండి, అందుకనే ప్రెసిడెంట్ ఎవరు ప్రదానం చేశారు అది రాంగ్ ఇస్తాడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఘనా దేశానికి సంబంధించి ఘనా ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో సో వారండి, సో వారు మనకి ప్రదానం చేయడం జరిగింది. సో అందుకని మీకు జాన్ ద్రమాని మహామా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ చేశారా పిఎం చేశారా అంటే ప్రెసిడెంట్ చేశారండి. సో మనకి ఈమె కార్లా కంగులా చేశారు అంతే తప్ప కంగాలు చేశారు తప్ప బిసేసర్ గారు చేయలేదు. ఈమె ప్రధాని, ఈమె ప్రెసిడెంట్ అండి, ప్రెసిడెంట్ చేశారు. రేపు మీకు ఎగ్జామ్లో పిఎం ప్రదానం చేశారంటారు, అది రాంగ్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రే కరెక్టే కదా అనిపించింది, అదొకటి. తర్వాత చూసినట్లయితే అర్జెంటీనా ఏం లేదు, బ్రెజిల్ దేశానికి సంబంధించి బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ఇచ్చారు. తర్వాత ఆఫ్రికా దేశానికి సంబంధించి నందిని నితుంబా అంటే ప్రెసిడెంటే ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి ఒకసారి. సో అంటే ఒక దేశ ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు అంటే నరేంద్ర మోదీ గారు ఇలా పర్యటన చేపట్టినప్పుడు కానివ్వండి, లేదా వివిధ దేశాల వ్యక్తులు మన భారతదేశంలో అంటే వివిధ దేశాలకు సంబంధించిన పిఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ మన భారతదేశం విజిట్ చేసినప్పుడు ఎంఓయూస్ అండి ప్రధానంగా దాని మీదే జరుగుతాయి. సో నోటి మాటల్లో ఉంటాయి చూసారా, అవి కాదండి. అలా చేస్తాం ఇలా చేస్తాం అన్నప్పుడు అవి ఎగ్జామ్లో కన్సిడర్ చేయకూడదు. అగ్రిమెంట్స్ ఎంఓయూ ఉంటాయి చూసారా, వాటిని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నది. అది మన గతంలో చూసినట్లయితే ఇది కూడా అంతే, తెలంగాణకు సంబంధించి ఒక ఎగ్జామ్లో అడిగారు. సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ క్రింది రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే డ్యూరింగ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు సింగపూర్ ఇన్ సెప్టెంబర్ 2024 ఎంఓయూస్ వర్ సైన్డ్ బిట్వీన్. అందుకనే మనకి ఎంఓయూస్ అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. అందుకని మీకు ఎంఓయూస్ గుర్తుంచుకోండి. 4, 6, 6, 6,
లాస్ట్లో మళ్ళీ 4. సో అందువల్ల ఇందాక మీకు చెప్పడం జరిగింది. సో ఇవి చూసినట్లయితే సో ఇక్కడ మనకి బయోటెక్నాలజీ కానివ్వండి, సో డిజిటల్ టెక్నాలజీ కానివ్వండి, ఆరోగ్యము మరియు వైద్యం కానివ్వండి, సెమీ కండక్టర్స్, అంటే ఈ రంగాల మీద ఒప్పందాలు ఏ యొక్క ఒప్పందాలు జరిగినాయి, ఏ రంగాల మీద ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ఏడీ కరెక్టా, బీసీడీ కరెక్టా, ఏసీ కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఇలా ఓవరాల్గా ఇచ్చున్నారు. అంటే రేపు మీకు ఏదైతే ఘనాదేశానికి సంబంధించి 4 అగ్రిమెంట్స్ ఉన్నాయో ఆ 4 అగ్రిమెంట్స్ ఇక్కడ ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటారు. లేదా ట్రినిడాడ్ టొబాగో దేశానికి సంబంధించి 6 అగ్రిమెంట్స్ ఉన్నాయో అవి ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నారు. అంటే ఈ టైప్ ఆఫ్లో మీరు ప్రిపేర్ అవ్వాలన్నది నా ఉద్దేశం అండి. సో అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ప్రీవియస్లో ఇలా అడిగారు కాబట్టి ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనల్ని ఎంఓయూస్ గురించి అడిగితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, లేదు ఒక దేశాన్ని పర్యటనకు సంబంధించిన సరి కాని అంశం అంటే దీనికి సంబంధించిన ప్యాటర్న్ అనేది చదువుకోవాలి. ఒకవేళ అవార్డ్స్కి సంబంధించినా కూడా ఏ అవార్డు తీసుకోలేదు అని చెప్పేసి కూడా అడుగుతారు. అందువల్ల నరేంద్ర మోదీ గారికి వచ్చింది మొత్తం 27 అవార్డ్స్. ఆ 27 అవసరం లేదండి. 2025లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో మారిషస్ దేశం కాడి నుంచి నమీబియా దేశం వరకు, సో ఇవి మాత్రమే మీరు చదువుకోండి. ఖచ్చితంగా మనకి ఎగ్జాంపుల్లో ఒక బిట్టు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఓవరాల్గా మీకు ప్రీవియస్ పేపర్తో సహా నరేంద్ర మోదీ గారి పర్యటనలో ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నా. గతానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లో కూడా పెట్టి అంటే క్వశ్చన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది మీకు చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా సో ఇటువంటి కంటెంట్ అనేది సో ఓన్లీ మీకు మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ మాత్రమే సో ప్రొవైడ్ చేస్తుంది. అది మీ అందరికీ తెలిసింది. సో ఇలాంటి కంటెంట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.